श्रीपराशरभट्टार्य श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे कन्याभरणिसञ्जातं बाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं षडगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి అద్భుతమైనటువంటి భాష్యాన్ని అంటే వ్యాఖ్యానాన్ని అందించిన మహానుభావులు పరాశర భట్టర్ అంటారు. వీరు కూరేశుల యొక్క కుమారులు. భగవద్ రామానుజులకు అత్యంత ప్రియ శిష్యుడు మనం కూరత్తాళ్వార్ అంటాం, కూరేశులు అంటాం, కూరనాథుడు. ఈ కూరేశుల యొక్క కుమారుడు పరాశర భట్టరు. కూరేశులు అద్భుతమైన వైయాకరణి, వేదాంత తర్క వ్యాకరణ శాస్త్రాల్లో మహామనీషి. వారి కుమారుడు పరాశర భట్టరు కూడా మహావ్యాకరణి, వైయాకరణి. వారి శైలి కూడా చాలా ప్రౌఢంగా ఉంటుంది, పండితులకు మాత్రమే అర్థమవుతుంది. అలాంటి మహానుభావులు మరి విష్ణు సహస్రనామానికి ఇతరులు చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేశారు. అవి అయితే అల్పములు, లేకుంటే అధికములు, కాకుంటే పునరుక్తి దోషములు, సమగ్రంగా చెప్పలేదు కొన్ని. అలాంటి దోషాలన్నీ నివృత్తి చేయటానికి తాను మహానుభావుడు. వారే చెప్పుకుంటారు, రంగనాథుని ఆజ్ఞతో నేను విష్ణు సహస్రనామానికి భాష్యాన్ని రాస్తున్నాను. ఇది నా పని కాదు, సాక్షాత్తు రంగనాథుడే ఆజ్ఞాపించాడు. పరాశర భట్టరు శ్రీరంగేశ పురోహిత అని చెప్పుకున్నాం. శ్రీరంగేశ పురోహితుడు అంటే శ్రీరంగంలో ఏ కార్యక్రమాలు, ఏ ఉత్సవాలు జరగాలన్నా పరాశర భట్టరు వారి ఆధ్వర్యంలోనే జరగాలి. వారే మొత్తం నిర్వాహకులు. భగవద్ రామానుజుల తరువాత తక్కిన వారు ఎందరున్నా పరాశర భట్టరుని ప్రధాన నిర్వాహకులుగా వారి ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరిపేవారు. అందువల్ల శ్రీరంగేశ పురోహిత అంటాం. శ్రీ పరాశర భట్టార్య శ్రీవత్సాంక సుత, వారు శ్రీవత్సాంకుని యొక్క కుమారులు. శ్రీవత్స చిహ్నులు, శ్రీవత్సాంకులు, కూరేశులు, ఇలా వారికి చాలా పేర్లున్నాయి. వారి కుమారులు అయిన మహానుభావులు మనకు శ్రేయస్సును కలిగించాలి, మళ్ళీ మళ్ళీ శ్రేయస్సును కలిగించాలని మొదలు ఇంత అద్భుతమైనటువంటి భాష్యాన్ని అందించిన పరాశర భట్టరు వారిని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుంటాం. ఎందుకు విష్ణు సహస్రనామానికి భాష్యం రాయాలి? అసలు విష్ణు సహస్రనామం దాని ప్రాశస్త్యం ఏమిటి, ప్రాధాన్యం ఏమిటి, దాని మహిమ ఏమిటి? విష్ణు సహస్రనామ స్తోత్రం ఎందుకు అవతరించినది? సరే అవతరించినది, మరి దానికి వ్యాఖ్యానం ఎందుకు అవసరము? స్తోత్రం అంటే కేవలం పరమాత్మ యొక్క గుణాలను చెప్పటం కదా. భగవంతుని గుణాలను ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క నామం, 1000 పేర్లు ఉన్నాయి. సహస్రనామం కదా, మరి 1000 పేర్లంటే 1000 గుణాలు. 1000 గుణాలే ఉన్నాయి ఆ స్వామికి, అనంత గుణాలు ఉన్నాయి. మనం చెప్పగలవి, మనకు తెలిసినవి 1000 అనుకుందాం. మరి ఏ గుణము, పరమాత్మ యొక్క ఏ గుణం ఏ సందర్భంలో, ఏ అవతారంలో, ఏ సన్నివేశంలో ఎలా ప్రకాశించిందో, ఏ గుణం వల్ల ఎవరు ఉద్ధరించబడ్డారో, ఎందరు కాపాడబడ్డారో, ఏ నామాన్ని ఎవరెవరు ఎలా అనుసంధానం చేశారో, పరమాత్మ యొక్క అవతారాలు, అవతారంలోని సన్నివేశాలు, సన్నివేశాలలోని విశేషాలు, ఇవన్నీ అనంతంగా చెప్పాలి కదా. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచన్
యః పార్థివాగుం ఉమమే రజాగుంసి అంటుంది వేదం. పరమాత్మ యొక్క గుణాలు ఎవరండి లెక్క పెట్టేది? భూమిలో ఉండేటువంటి రేణువులను లెక్క పెట్టగలిగినవాడు పరమాత్మ గుణాలను లెక్క పెట్టగలుగుతాడు అనుకోవచ్చేమో, అది కూడా సంభవం కాదు. కాబట్టి అనంతమైన పరమాత్మ నామాలను, ప్రధానమైనటువంటి సహస్రనామాన్ని తెలుసుకోవాలి. కాబట్టి భాష్యం అవసరము. దానికి పరాశర భట్టరే చెప్తారు, సంసారోయం అపండిత భగవతి ప్రాగేవ. ఈ ప్రపంచంలో 199 వంతుల వాళ్ళు భగవత్తత్వం తెలియని వారే. తాము అనుకున్నది భగవత్తత్వం కాదు కదా, తాము కొలిచేది భగవత్తత్వం కాదు. అంటే భగవానుడంటే ఏమిటో ఈ సంసారంలోని వారికి తెలియదు. పోనీ తెలియని వారు తెలియదు అని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోరే. ఏమంటారు వారు? కలవు పూర్ణతమం మన్యతే, నాకే అన్నీ తెలుసు, నేనే అన్నీ తెలిసినవాణ్ణి, నాకు తెలియందేమిటి అనుకుంటారు. ఏమీ తెలియదు, అన్నీ తెలుసు అని అనుకుంటారు. పోనీ మనం చెప్పేది, మనం చదివేది ఈ గ్రంథం ఏదైనా చిన్న చిన్న మాటల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఉందా? శృతి శిరో గుహ్యం, వేదములు, దానికి చివర వేదాంతములు. వేదములే కష్టం, వేదాంతములు ఇంకా కష్టం. అంటే వేదము 2 భాగాలు చెప్తాం, పూర్వభాగం, ఉత్తర భాగం. పూర్వభాగంలో ధర్మ విచారం చేస్తారు, అథాతో ధర్మ జిజ్ఞాస. అదే ఉత్తర భాగంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస. వేదంలోని పూర్వభాగంలో ధర్మాన్ని గురించి చెప్తారు, వేదంలోని ఉత్తర భాగంలో పరబ్రహ్మ గురించి చెప్తారు. ఈ ధర్మంతో ఆ పరమాత్మను ఆరాధించాలి. పరమాత్మను ఆరాధించవలసిన ధర్మాన్ని పూర్వభాగంతో చెప్తే, పూర్వభాగముతో ధర్మముతో ఆరాధించవలసిన పరమాత్మ స్వరూపాన్ని ఉత్తర భాగంలో చెబుతారు. కాబట్టి పూర్వభాగం కంటే ఉత్తర భాగం గహనం కదా, వేదము కంటే వేదాంతం గహనం కదా. ఆ వేదాంతములలో కూడా ఇది పరమరహస్యమైనది. అఖిల వేదాంత శాస్త్రములలో, అఖిల ఉపనిషత్తులలో ఇది పరమరహస్యమైనది, పరమాత్మతత్వం. ఇలాంటి పరమరహస్యమైన పరమాత్మతత్వాన్ని నేను సాహసంతో చెప్పాలనుకుంటున్నాను. అంత పెద్దవారే సాహసము అన్నారు. అంటే మన సంగతి ఏం చెప్పాలండి? ఎందుకంటే తత్ర స్తోత్రమిదం ప్రకాశయతి యః స్తుత్యశ్చయస్య. ఇంతకీ ఎవరు చెప్పారు ఈ విశ్వసనామ స్తోత్రాన్ని? వ్యాస భగవానుడు చెప్పారు. వ్యాస భగవానుడి చేత ప్రకాశింపచేయబడిన ఈ స్తోత్రము, ఈ స్తోత్రం వల్ల స్తోత్రము చేయబడేటువంటి పరమాత్మ అంటే శ్రీమన్నారాయణుడు. వారిద్దరూ మనను దయతో చూడాలి కదా. పరమాత్మ దయ లేకుండా, వ్యాస భగవానుని దయ లేకుండా మనం ఏ పని చేయగలం? విష్ణు సహస్రనామానికి నేను వ్యాఖ్యానం చెయ్యటానికి పూనుకున్నాను. వ్యాఖ్యానం చేస్తున్న నన్ను, దాన్ని వింటున్న మిమ్ములను శ్రీమన్నారాయణుడు, వ్యాస భగవానుడు దయ చూపాలి. ఎందుకంటే మనం సామాన్యంగా అసలు ఈ విష్ణు సహస్రనామంలో ఏం చెప్పారు, ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు మీరు అంటారేమో. దీని పేరే విష్ణు సహస్రనామం. ఇందులో అర్థే హరవు. ఈ విష్ణు సహస్రనామంలో ప్రతిపాదించబడేటువంటి విషయం పరమాత్మే. శ్రీమన్నారాయణ ప్రతిపాదిస్తున్నారు. ఎలా? పరమాత్మను చెప్పేటువంటి నామాలు చెప్తున్నారు. శ్రీహరిని ఏ ఏ నామాలు చెప్తాయో
పరమాత్మను చెప్పేటువంటి నామమును ఇందులో చెప్తున్నారు. మరి ఆ నామం చదివితే మనకేం అర్థమవుతుంది? ఏ నామం ఏ తత్వాన్ని చెబుతుందో తెలియాలి కదా. దానికి వ్యాఖ్యానం పెద్దలు చేస్తారు. కాబట్టి పరమాత్మ యందు, పరమాత్మ నామము యందు, పరమాత్మ నామానికి వ్యాఖ్యానం చేసేటువంటి మాయందు కాస్త స్నేహం ఉంచి, ప్రేమ ఉంచి, ఇది అమృతము, మనము లోకంలో సేవించే పదార్థాల వంటిది కాదు, దీన్ని సేవిస్తే మరణం రాదు. మరణం అంటే మనం అనుకునేది కాదు. మరణం అంటే ఏమిటి? సంసారానికి మరణమని పేరు. మనం చాలా పదాలను, చాలా పేర్లను చాలా అపార్థాల్లో వాడుతున్నాం. శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే మనం మరణం అనుకుంటున్నాం. శరీరంలోకి ఆత్మ రావటమే మరణం న్యాయంగా. ఎందుకంటే ఈ శరీరం పాంచభౌతికం. ఇందులోకి ఆత్మ వచ్చినదంటే పడని కష్టం లేదు, పొందని బాధ లేదు. పోనీ ఇందులోకి వచ్చిన ఆత్మ బాధపడుతున్నదని తెలుసుకుంటుందా? నేను ఆనందంగా ఉన్నాను అంటుంది. ఓహో, గొప్ప ఇల్లు, భార్య, పిల్లలు, సంపదలు, భోగములు, వైభవములు, ఆడంబరాలు, ఆర్భాటాలు, గౌరవాలు, సన్మానాలు ఎంత బాగుందో అనుకుంటారు. ఏ ఒక్కటి పొద్దున ఉంటే సాయంకాలం పోతుంది. వ్యాసుడు ఉంటాడు, యత్ ప్రాతః సంస్కృతం చాన్నం తచ్చ సాయం వినశ్యతి. నాన్న, పొద్దున వండితే సాయంకాలానికి చెడిపోయి అన్నం తిని పెరిగిన శరీరం ఎల్లకాలం ఉంటుందారా? ఆ మాత్రం తెలియదా? అలాంటి శరీరంలోకి వచ్చిన ఆత్మ పడే బాధను ఎప్పుడు తెలుసుకుంటావురా? అంత దయామయుడు వ్యాస భగవానుడు. మనకి శరీరమే గొప్ప, అందులోకి రావటమే గొప్ప. ఒక ఇల్లు కట్టుకున్నాం, ఇంకా గొప్ప. పెళ్లి చేసుకున్నాం, మరీ గొప్ప. సంతోషం. ఎంతకాలం ఉంటారు? ఇవన్నీ అనిత్యములు. కాబట్టి నిజమైన మరణం అంటే సంసారం. సంసారాన్ని పూర్తిగా విడిచిపెట్టి పరమాత్మను చేరటమే అమృతం. సంసారంలో ఉన్నవారు సంసారాన్ని విడిచిపెడతారా? విడిచిపెట్టాలనుకుంటారా అండి? విషం తాగటం అలవాటైన వాడికి విషమే బాగుంటుంది. తప్పులు చేస్తూ జైల్లో పోయేవాడికి ఇంటికంటే జైలే బాగుంటుంది. వేళకు లేపుతారు, టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, పుస్తకాలు ఇస్తారు, పని చేయిస్తారు, డబ్బులు కూడా ఇస్తారు. అడిగే ప్రశ్న ఉండదు. టైం కాగానే పండుకోమంటారు, లైట్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. ఎంత హాయ్ అండి, ఇంట్లో ఇవన్నీ ఉంటాయా? సంసారం అలాంటిదే కదా. ఈ రహస్యం తెలియటానికి విష్ణు సహస్రనామ అమృతాన్ని చెప్తున్నాను వినండి అంటున్నారు మహానుభావులు. సేవధ్వం ఏతత్ అమృతం. ఈ అమృతాన్ని సేవించండి. అంత పెద్ద మహానుభావులు అంటున్నారు, ప్రణిపత్య యాచే, నమస్కరించి ప్రార్థిస్తున్నాను మిమ్ములను, వేరే వాటి జోలికి పోకండి, ఈ అమృతాన్ని సేవించండి. విష్ణు సహస్రనామాన్ని, ఆ నామ భాష్యాన్ని, అందులో ఉన్న విశేషాలను, పరమాత్మ తత్వాన్ని సేవించండి. మేము వ్యాఖ్యానం చేస్తున్నాం, దాన్ని వినండి. ఇది అమృతము. దీని యందు మాత్సర్యం ఉంచకండి, అసూయ ఉంచకండి, ద్వేషం ఉంచకండి. ఇలాంటి వాటిని వదిలిపెట్టండి. సంసారంలో అసూయ ఉంటుంది. నాకంటే వాడెక్కువ సంపాదిస్తున్నాడు, నాకంటే వాడెక్కువ పేరు పొందాడు. భగవంతుడి దగ్గర ఈ ఎక్కువ తక్కువ లేవు కదా. సదా పశ్యంతి సూరయ అంటుంది వేదం. భక్తులందరూ పరమాత్మ అలా నిలబడి చేతులు జోడించి చూస్తుంటారు. అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య భేదాలు లేవు. బాల, వృద్ధ, యువ, స్త్రీ, పురుష భేదాలు లేవు. అందరికీ ఒకటే పేరు, సూరయ.